చందమామ కథలకు స్వాగతం. ఈనాటి మన కథ పాపభారం. సామంతకుండు అనే గ్రామంలో సరమ్మ అనే ఆమె ఉండేది. ఆవిడికి పాపం భర్త చిన్నప్పుడే పోయాడు. అందుచేత ఆమె ఒంటరిగా జీవితం గడుపుకోవలసి వచ్చింది. పోతే ఆమెకి భర్త విడిచిపోయిన ఆస్తి అంతా ఒక చిన్న ఇల్లు, దాని వెనకాల కాస్త పెరడును. ఆ పెరట్లో మొక్క మోదిగా వేసుకుని దాని మీద వచ్చే ఆదాయంతో ఆమె ఎలాగో పొట్ట పోసుకుంటూ కాలం వెళ్ళబుచ్చేది. ఇలా ఉండగా ఆవిడికి వేలు విడిచిన మేనమామ కుమార్తె కూతురికి పెళ్ళి అని 10 రోజుల ముందుగానే వచ్చి పెళ్లి పనుల్లో కాస్త సాయం చేసి పెట్టవలసిందని కొమర్గిరి నుంచి ఆ మేనమామ కుమార్తె భర్త వద్ద నుంచి ఎన్నడూ లేని ఆపేక్షతో జాబు వచ్చింది. సరమ్మగారు ఆ జాబు చూసుకున్న వెంటనే ఇల్లు తాళం వేసుకుని ఇరుగు పొరుగమ్మలతో కాస్త ఇల్లు చూస్తూ ఉండండి, మళ్ళీ 4 రోజులు తిరిగి వచ్చేస్తాను అని అప్పగింతలు చెప్పి హడావిడిగా పుట్టింటికి వెళుతున్నంత సంబరంతో బయలుదేరి కొమర్గిరి చేరుకుంది. సరమ్మ వెళ్ళటంతోనే పుట్టెడు చాకరీ పైన పడింది. పెళ్ళి 5 రోజులు పెళ్ళుమంటూ వైభవంగా జరిగిపోయింది. సరమ్మగారు వచ్చిన పని కూడా అయినట్టేగా. అందుకనే ఆవిడి కొంగును కట్టుకుని ఉన్న 4 రూపాయలు పెళ్లి కూతురు చేతిలో పెట్టి దీవించి వస్తానర్రా అని అక్కడ అందరితోటి చెప్పి బయలుదేరి స్వగ్రామానికి చేరుకుంది. ఇంటికి వచ్చి తీరా తలుపు తాళం తీసుకుని పెరట్లోకి వెళ్ళి చూసుకునేసరికి సరమ్మకి గుండె నీరైపోయింది. ఏమి అంటే ఇంటికి 30 గజాల దూరంలో ఉండే కట్టవ 20 గజాల ముందుకు జరిగి వచ్చేసింది. ఏమిటిది విడ్డూరం అంటూ సరమ్మగారు ఇరుగమ్మని పొరుగమ్మని పిలిచి చూపించింది. ఏముందమ్మా, నువ్వు ఊళ్ళో లేకుండా చూసి మున్సబు గారు మీ పెరడు 20 గజాల మేర తన పెరట్లో కలిపేసుకున్నాడు. పాత కట్టవ పీకించేసి 20 గజాలు ముందుకు తోసి కొత్త కట్టవ వేయించాడు. రాజు తలిస్తే దెబ్బలకు కొదవా అన్నట్టు గ్రామాధికారులు తలుచుకుంటే ఏ పని చేయలేరు అని జరిగిన సంగతి చెప్పేశారు. అయ్యో, చూస్తూ ఊరుకున్నారా అంది సరమ్మ. ఏం చెయ్యమన్నారు సరమ్మ గారు ఊరుకోగా? మునసబు గ్రామానికంతటికి బలవంతుడు, ఎవరన్నా ఆయనకి ఎదురు చెప్పగలరా అన్నారు ఆ ఇల్లాళ్ళు. సరమ్మ సరాసరి మునసబు భార్య వద్దకు వెళ్ళి తనకు జరిగిన అన్యాయం చెప్పుకుని ఏడ్చింది. అధికారి భార్య, మగవాళ్ల గొడవల్లో నేను జోక్యం కలుగు చేసుకునేదాన్ని కానమ్మా అని ఒక్క ముక్కలో జవాబు చెప్పి పంపించేసింది. సరమ్మ వెంటనే పోయి కరణంతో మొరపెట్టుకోబోగా తెల్లవారి లేస్తే మునసబు నేను మొహం చూసుకోవాల్సిన వాళ్ళం, నా వల్ల ఏమీ కాదు సుమా అనేసి తప్పించుకున్నాడు. ఇంకా ఊళ్ళో వాళ్ళెవరూ కలుగ చేసుకోరని నిశ్చయించుకుని సరమ్మ బంధువులు ఉండే కొమరగిరికి జాబు రాయించింది. ఊళ్ళో వాళ్ళకే సాధ్యం కాని వ్యవహారం పొరుగుని వాడిని నాకేం సాధ్యమవుతుంది? నేను వచ్చి మాత్రం ఏం చేయగలను అని ఆవిడికి వేలు విడిచిన మేనమామ కుమార్తె భర్త సమాధానం రాసి ఊరుకున్నాడు. తమ అవసరానికి ఎంతో ఆప్యాయంగా జాబులు రాసి చాకరీ చేయించుకునే వాళ్లే గాని ఈ చుట్టాలంతా నా అవసరం వచ్చేసరికి జారిపోయేవాళ్లే కదా అని గ్రహించి సరమ్మ నోరు మూసుకుని ఊరుకుంది. ఇంతలో వర్షాకాలం వచ్చింది. మునసబు తన పెరట్లోనూ తను కొత్తగా కలుపుకున్న ఆ సరమ్మ పెరట్లోనూ కొబ్బరి మొక్కలు నాటించాలనే ఉద్దేశంతో గోతులు తవ్వించి ఉంచాడు. గోతులు చూద్దామని అతడు ఒక రోజున అక్కడికి వచ్చేసరికి సరమ్మగారు గోను సంచి ఒకటి పుచ్చుకుని వెళ్ళి మునసబు కొత్తగా ముందుకు జరిపి వేయించుకున్న ఆ కట్ట వద్ద నిలబడి బాబూ మునసబు గారు అని పిలిచింది. ఆయన ఉలిక్కిపడి పెరడు కలుపుకున్నందుకు ఏమి శాపనార్థాలు మొదలు పెడుతుందో అని భయపడ్డాడు. కానీ సరమ్మగారు అతన్ని ఒక్క మాట కూడా అనలేదు. బాబూ, వీధి గుమ్మాలు గోడలు బెల్లులు ఊడిపడి పాడుపడ్డాయి, మెత్తుకోవడానికి తవ్వి ఉంచిన మట్టిలో ఒక్క గోనెడు సంచుడు తీసుకొనివ్వండి అంది. మునసబు ఆలోచించాడు. 20 గజాల పెరడు కలుపుకున్నామే, ఒక్క గోనెడు మట్టి ఇస్తే ఏం పోయింది? ఇంతకు మట్టే కదా అడిగింది. పెరడును గురించి ఏమి పేచి పెట్టనేలేదు నేను భయపడ్డట్టుగా అనుకుని, తీసుకోండమ్మ సరమ్మగారు, ఒక్క గోనెడు సంచే కాదు, మీకు కావాల్సినంత మట్టి పట్టించుకుని వెళ్ళండి, ఈ పాటి దానికి నోరు విడిచి అడగాలా అన్నాడు. సరమ్మగారు కట్టని దాటి వెళ్ళి తవ్వి సిద్ధంగా ఉన్న మట్టిని గోనె నిండా నింపుకుని, బాబు మున్సబ్ బాబు,
కాస్త ఈ బస్తా నా నెత్తి మీద పెడతారు అంది. ఆ మాట వినేసరికి మునసబుకి కోపం వచ్చింది. నేను మునసబును కదా, నీకు మూటలెత్తే నౌకర్ని అనుకున్నావా అని అందామనుకున్నాడు. మరుక్షణంలోనే అనాథ పక్షి, ఎత్తి పడేస్తే దీని పీడ విడగడవుతుంది, ఆమెను రెచ్చగొట్టి గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నవాడిని అవుతాను, సరే అంటూ సిద్ధపడ్డాడే కానీ మునసబు బస్తా ఎత్తలేకపోయాడు. అతి సుకుమారంగా పెరిగిన ఆ అధికారి చేతుల్లో ఒక్క మట్టి బస్తాని ఎత్తే అంత సత్తువ లేకపోయింది. ఇంత బరువునెత్తడం నాకు సాధ్యం కాదమ్మా, వెళ్ళి ఎవరినైనా పిలుచుకొచ్చుకో అన్నాడు. సరమ్మ చరాచరా వెళ్ళి వీధిని పోయే వాళ్ళందరినీ పిలుచుకొచ్చింది. వాళ్ళు ఎందుకు చెప్పమా అని నిలబడి చూస్తుంటే ఆమె, విన్నారా బాబులు, కాస్త ఈ మట్టి బస్తాని నా నెత్తి మీదకి ఎత్తమంటే ఎత్తలేకపోయాడు ఈయన. ఒక్క బస్తా బరువునే ఎత్తలేని ఈయన నా 20 గజాల పెరడు తన పెరట్లో అన్యాయంగా కలిపేసుకున్నందుకు గాను సంపాదించిన ఆ పాప భారమంతా రేపు ఎముళ్ళు వచ్చి లాక్కుపోయేటప్పుడు ఎలా మోసుకుపోతాడనుకుంటున్నాడో మీరే కనుక్కోండి అంది. ఈ మాటలు విన్న మునసబు మరక్కడ క్షణం కూడా నిలబడకుండా వెళ్ళిపోయాడు. మరునాడు తెల్లవారుజామున సరమ్మ చూసుకునేసరికి ఆ కట్టవ వచ్చిన దారినే వెనక్కి వెళ్ళి యథాస్థానంలో నిలిచింది. సరమ్మకి డబ్బు ఖర్చు లేకుండా మునసబు తవ్విన గోతులు లభించడం చేత వాటిల్లో మునసబు వేయించుదామనుకున్న సిద్ధం చేసుకున్న ప్రకారం గంగ బొండం చెట్టు సరమ్మగారే నాటించి యావజ్జీవితం హాయిగా ఫలసాయం అనుభవించింది. అలా వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని చందమామ కథల కోసం చందమామ కథలు ప్లేలిస్ట్ని విజిట్ చేయండి.